ఆరెంజ్ డ్రై ఫ్రూట్ కుల్ఫీకి కావాల్సిన పదార్థాలు: గుజ్జు తీసిన ఆరెంజ్ జ్యూస్, పాలు, పాలపొడి, డ్రై ఫ్రూట్స్ పౌడర్, పిస్తా ముక్కలు, కోవా, పంచదార పొడి, కండెన్స్డ్ మిల్క్. ఆరెంజ్ డ్రై ఫ్రూట్ కుల్ఫీకి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో కళ్యాణి ఏమి చేయాలి? ఫస్ట్ ఆరెంజెస్ తీసుకోవాలి, తీసుకుని తినాలి. దాని లోపలిది మొత్తం తీసి ఒక జ్యూస్ లాగా చేసుకొని. సో దీని లోపల ఉండే ఫిల్లింగ్ మొత్తం తీసేసేయాలి. అయినా ఇంత నీట్గా ఎలా క్లీన్ చేసావు నువ్వు? ముందు పైన కొంచెం కట్ చేయాలి, దాని లోపల స్పూన్ పెట్టి నీట్గా తీసేయాలి. ఓకే. సో దీనిలో ఉన్న జ్యూస్ ఏం చేసావు? తాగేవా? లేదు, ఒక బౌల్లో వేసి ఉంచాలి పక్కన. ఓకే, దాన్ని కూడా యూజ్ చేస్తావు. ఓకే, మరి స్టార్ట్ చేసేసాయి. కడాయి తీసుకోండి. నువ్వు స్టవ్ ఆన్ చేయి, నేను కడాయి తెస్తా. స్టవ్ ఆన్ చేయొద్దు. ఓహో. మిల్క్ తీసుకోవాలి, మిల్క్ పౌడర్, పంచదార పౌడర్, హాఫ్ కప్ సరిపోతుంది ఒక కప్ పాలకి. 2 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ పొడి వేయాలి. దీన్నంతా మిక్స్ చేయాలి. ఓకే కళ్యాణి, ఈ లోపల నువ్వు ఏం చేస్తుంటావు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏ గ్రూప్? సిఎస్సి. అంటే ఏమవుదాం అనుకుంటున్నావు తర్వాత? ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఫ్యూచర్ గోల్స్ అంటే ఇండస్ట్రీలో హీరోయిన్గా రావడం. ఇంకా ఫోక్ సాంగ్స్ చేస్తుంటా నేను. ఓ నైస్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఓకే. దీన్ని తిప్పుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్ ఇలానే చేయాలి. 10 మినిట్స్ తిప్పుతూనే ఉండాలా? అంటే అది క్లియర్ అయ్యే వరకు మొత్తం. ఓ చక్కగా లంప్స్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చే వరకు తిప్పుతూ ఉండాలన్నమాట. ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? 10 మినిట్స్ చేసుకోవాలి. ఓ 10 మినిట్స్ అనమాట. 10 మినిట్స్ టైం దొరికింది మనకి. ఇది అయ్యేలోపు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి నేను. ఓకే, అడుగు. వాటర్లో రాయిని వేస్తే ఎందుకు మునిగిపోద్ది? రాయి బరువు ఉంటుంది కాబట్టి. కాదు. మరి దానికి ఈత రాదు కాబట్టి. దేవుడా, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. పర్లేదు. దానికి స్విమ్మింగ్ రాదని మునిగిపోతుందా? నీకు వచ్చా స్విమ్మింగ్? మనకు రాదు. నీకు రాదు కదా. ఇంకోసారి ఇట్లాంటి జోక్ చేస్తే నేను తోసేస్తాను. సో నీ పక్కన హీరోగా యాక్ట్ చేసే వాళ్ళు ఎవరైతే బాగుంటుంది? మహేష్ బాబు. మహేష్ బాబా. మహేష్ బాబు ఎందుకు ఇష్టం? మహేష్ బాబు ఫేవరెట్ హీరో అంటే ఎందుకు ఇష్టం అనేది ఉంటది కదా. అతని స్టైల్, కలర్, యాక్టింగ్ చాలా బాగుంటది. కానీ మహేష్ బాబు పక్కన హీరోయిన్ అంటే చిన్నగా కనిపిస్తావు కదా నువ్వు. పర్లేదు, అడ్జస్ట్ అవుతా. ఓకే. ఎనీవేస్, మహేష్ బాబు గారు కుదిరితే కొన్ని డేట్లు ఇయ్యరా మా కళ్యాణి? ఈ లోపల మా కోసం మంచి పాట పాడవా? మబ్బులోన వాన విల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావురా, అందమైన ఆశ తీరక కాచుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక, కోరుకున్న నా ప్రియుడా, దూరమైన ఓసకుడా, జాలి లేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా, మిసమున్న మన్మధుడా, చీకటింట చంద్రుడా, చిత్రమైన ఓ కలలా, సరసకు నువ్వేరా. ఇంతకీ కనిపించాడా పిల్లోడు? కనిపించలేదు, ఇంకా వెతుకుతున్నావు. వాడిని తీసుకుని వెళ్ళి వెతుకు. ఓకే. ఎనీవేస్, చాలా 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 బాగా పాడావు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఓకే. ఏమైంది? ఇది ఇంతసేపు అయింది. 10 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి అది కూల్ అవ్వాలి. ఇప్పుడు సో కూల్ అయిపోయింది. అది ఒక 2 మినిట్స్ అట్లా అయిపోయింది కాబట్టి టోటల్గా కూల్ అయిపోయింది. తర్వాత కోవా వేసుకోవాలి, ఆరెంజ్ జ్యూస్, పిస్తా, కండెన్స్ మిల్క్, ఇదంతా మిక్స్ చేసుకోవాలి. చేసేసాయి మరి. ఇప్పుడు దీంట్లో అన్నీ వేస్తావు, మిక్స్ చేసేసావు. తర్వాత అన్నీ ఇందులో వేసుకోవాలి. సో సేమ్ వేలో
దీంట్లో కూడా వేసేయాలి. నీకు ఆరెంజెస్ ఇష్టమా? ఫ్రూట్స్లో అన్నిటికన్నా ఏది ఇష్టం? యాపిల్. యాపిల్. మరి యాపిల్తో చేయొచ్చు కదా రెసిపీ, ఆరెంజ్తో దీని అంత టేస్ట్ రాదు అది. అబ్బో. దీన్ని ఒక నైట్ ఫ్రీజర్లో పెట్టేసి ఉంచాలి. ఓకే, దాని మీద ఏమైనా క్యాప్ లాగా క్యాప్స్ పెట్టాలి. ఇవి కట్ చేసేటప్పుడు తీసినవి ఉంటాయి కదా, అవి పెట్టేసేయాలి. చక్కగా ఆరెంజెస్ లో ఫిల్ చేసేసుకుని దాన్ని అలా మూత పెట్టేసాం కదా. దీన్ని ఒక 1 నైట్ ఫ్రీజర్ లో పెట్టుకుంటే అద్భుతంగా కుల్ఫీ తయారైపోతుంది. కాకపోతే నేను 1 నైట్ వెయిట్ చేయలేను కదా. ఇప్పుడు నిన్ను వెయిట్ చేయించొద్దనే నేను ఆల్రెడీ రెడీ చేసుకొని తీసుకొచ్చా. మరి అలా తీసుకొచ్చేసే బట్టి మనం టేస్ట్ చేసేద్దాం. ఆరెంజ్ డ్రై ఫ్రూట్ కుల్ఫీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేసి. చాలా యమ్మీగా కనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా ఆరెంజ్ డ్రై ఫ్రూట్ కుల్ఫీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఆరెంజ్ డ్రై ఫ్రూట్ కుల్ఫీకి కావాల్సిన పదార్థాలు: గుజ్జు తీసిన ఆరెంజ్ జ్యూస్, పాలు, పాలపొడి, డ్రై ఫ్రూట్స్ పౌడర్, పిస్తా ముక్కలు, కోవా, పంచదార పొడి, కండెన్స్డ్ మిల్క్. ఆరెంజ్ డ్రై ఫ్రూట్ కుల్ఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో పాలు పోసి పాలపొడి, పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్ పొడి వేసి కలుపుకోవాలి. తరువాత పొయ్యి వెలిగించి కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత అలా కుక్ చేసుకునే మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. అది మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత కోవా, ఆరెంజ్ జ్యూస్, పిస్తా ముక్కలు, కండెన్స్డ్ మిల్క్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అలా తయారు చేసుకున్న కుల్ఫీని గుజ్జు తీసిన ఆరెంజ్ లో ఫిల్ చేసి ఒక నైట్ అంతా డీ ఫ్రీజ్ లో పెట్టి కూల్ చేసుకోవాలి. అంతే, కూల్ టేస్టీ రెసిపీ ఆరెంజ్ డ్రై ఫ్రూట్ కుల్ఫీ రెడీ.